ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు రైతు కళ్ళల్లో కన్నీళ్లను చూశాడు. అలాగే వివిధ పంటలు పండించే రైతుల్ని ఆయన ఓదార్చాడు. అలాగే ఆటో సోదరులతో మాట్లాడటం జరిగింది. అలాగే అక్క చెల్లెమ్మలతో మాట్లాడటం జరిగింది. అలాగే విద్యార్థులు చదువుల గురించి మాట్లాడటం జరిగింది. ఆయన నడకలో ఎన్నోటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుని ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే కొన్ని పథకాలు ఏదైతే మనం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టామో ఆ పథకాలన్నీ కూడా అమలు పరిచే విధంగా, ఆ పథకాలు మీకు చేరే విధంగా, మీ ముంగిటికే చేరే విధంగా, మధ్యలో ఎటువంటి అవినీతి లేకోకుండా ఎవరైతే ఆ పథకానికి అర్హులవుతారో వారు ఎవరి గడప తిరగనకుండా విలేజ్ సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అర్హతను లోడ్ చేస్తే 5 రోజుల్లో వాళ్ళకి బెనిఫిట్ వచ్చే కార్యక్రమం మీరందరూ చూశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు. ఈ రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, వారికి ఏదోటి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 2,75,000 రూపాయలని 2,75,000 కోట్ల రూపాయలని డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ప్రజల వద్దకే చేరవేర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద నాయకులు ప్రజల వద్దకే పాలనని చెప్పడం చూసాం. కానీ ప్రజల ముంగిటే ఇవాళ అధికారులను తీసుకొచ్చి ప్రజారంజక పాలననే చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.